బాలు అయితే ఇంకా కల్పనని తీసుకొనొచ్చి, ఇంక రోహిణి గురించి, అలాగే మనోజ్ గురించి మొత్తం ప్రభావతి తెలిసేలా అయితే చేస్తాడు. ఇంక బాలు చేసిన పనికి అయితే ఇంక ఒక రకంగా మంచిదే చేశాడు ఆ కుటుంబానికి అని అనుకోవాలి. ఎందుకంటే రోహిణి ఒక పక్క ఆడే నాటకాన్ని, అలాగే మనోజ్ చేసే మోసాన్ని రెండిటిని అయితే అందరి కళ్ళ ముందు కట్టినట్టుగా చూపిస్తాడు. ఇంకా అందులో సాక్ష్యం కావాలి అన్న రోహిణికైతే కల్పనని కూడా తీసుకొనొచ్చి ఇంక మొత్తం నిజం చెప్పించేటప్పటికి ఇంకా రోహిణి ఎటు తప్పించుకోలేని పరిస్థితులు అయితే ఇంకా ప్రభావతికి చాలా కోపం వచ్చి తనని పట్టుకొని చెడమెడ కొట్టేస్తుంది. ఇంకా నన్నీ కొడతావా నువ్వు అన్నట్టుగా ఇంకా రోహిణి అయితే స్టేషన్కి అయితే వెళ్ళి నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు అన్నట్టుగా ఇంకా కేసు అయితే పెడుతుంది. అది కూడా ప్రభావతి మీదే. నన్ను నా భర్తని విడదీయాలని మా అత్త చూస్తుంది అన్నట్టుగా కేసు పెట్టేటప్పటికి ఇంకా పోలీసులు అయితే ప్రభావతి కోసం వస్తారు. చూసావా, ఇప్పుడు ఎన్ని మాటలన్నా మీనా ఏ రోజు నీ మీద కేసు పెట్టలేదు, కానీ ఇప్పుడు తనని ఒక మాట అన్నందుకు వెళ్ళి కేసు పెట్టింది. ఇప్పుడు నీకు ఇలాగే కావాలి అని చెప్పని బాలు కూడా అంటాడు. మీనా అయితే అయ్యో అత్తయ్య, మన మధ్య ఎన్ని గొడవలున్నా అది ఇంతవరకే, అంతేగాని కానీ ఈరోజు ఆ అమ్మాయి అక్కడ దాకా వెళ్ళింది అంటే మీకేం కాదులే అత్తయ్య అని చెప్పని మీనా చెప్పే ధైర్యం మాట అయితే ప్రభావతికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా అందులో ఇంకా పోలీసులు కూడా వచ్చేటప్పటికే కల్పన కూడా అయితే ఆంటీ నేను వస్తాను పదండి, ఇక్కడ జరిగిన మోసాన్ని అంతా నేను చెప్తాను, నేనేం మీకు కుటుంబ సభ్యురాలను కాదు కదా, ఒకవేళ చెప్పినా అది తీసుకోకపోవడానికి నేను పరాయి అమ్మాయినే కదా అన్నట్టుగా ఇంకా రోహిణి కూడా కల్పన కూడా అయితే ఇంకా అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రోహిణి అయితే కాలు మీద కాలు వేసుకొని సార్ ఈవిడే నన్ను ఇంట్లో నుంచి కొట్టి నేను కట్నం తేలేదని చెప్పనని కొట్టి తరిమేసింది అన్నట్టుగా చెప్తూ ఉంటే ఎంత నమ్మాను నిన్ను, అసలుకి నేను నా కొడుకుల కంటే కూడా నా కోడలివి, నా ఇంటికి వచ్చే అదృష్టవంతురాలివి లక్ష్మీదేవి అని చెప్పని అనుకునే దానికి ఈరోజు మా కుటుంబాన్ని పాతాళానికి తొక్కేసినావు కదే అన్నట్టుగా ఇంకా ప్రభావతి అయితే అంటుంది. ఇంకా బాలు అయితే అన్ని విషయాలలో ఉండే బాలు అయితే ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గుతాడు. ఎందుకు అంటే ప్రభావతికి వాళ్ళ గురించి తెలియాలి అన్నట్టుగా. ఇంకా బాలు అయితే ఇంకా ఎన్ని సమస్యలున్నా మా అమ్మ విషయంలోకి వస్తే అందరికంటే ముందు నేనే ఉంటాను, మా అమ్మ కన్నీళ్ళు నేను చూడలేను అన్నట్టుగా బాలు ముందుంటాడు.